గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు, మొత్తం మీరు సంతోష్ రావు గారికి అత్యంత సన్నిహితులు, మీరు నమ్మిన బంటుగా ఇప్పటివరకు సంతోష్ రావుతో ఉన్నారు. సో ఇందులో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కాంగ్రెస్ వాదన, అసలు మీరేమో జరగలేదు అంటున్నారు. ఈరోజు సంతోష్ రావుని ఎందుకు పిలిచారనుకుంటున్నారు మీరు? ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ తెలుసండి, ఇది కేవలం కక్షపూరిత చర్య. మనం చూసినాం గతంలో ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్ రాగానే కాళేశ్వరం అంటారు, లేకపోతే ఇంకోటి రాగానే ఫార్ములా ఈ అంటారు, లేకపోతే పార్లమెంట్ రాగానే ఎలక్షన్స్ రాగానే ఇంకోటి కాల్ రికార్డింగ్ ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఇంకో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ కొత్త భాగవతం ఒకటి స్టార్ట్ చేసినాం. ఇట్లా పుటపుట ఒకటి స్టార్ట్ చేసేది తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు, చేయబోయేది ఏం లేదు, నిరూపించింది కూడా ఏం లేదు. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఎన్ని సీట్లైనా వేసుకోవచ్చు, ఎంతమంది అయినా పిలుచుకోవచ్చు, ఎంత విచారణ చేసుకోవచ్చు, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో న్యాయస్థానం ముందు నిలబెట్టవచ్చు. కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు గతంలో చూడండి, కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చి ఏం చేసాతగాక, అవగాహన లేక, ఆలోచనలు రాక వీళ్ళేందంటే ఈ ప్రశ్నించే గొంతుకలైన కేటీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారు కానీ, పార్టీ శ్రేణులను కానీ ఎవరినన్నా అరే వీళ్ళేంద్రబాయిలు బయట ఉండే బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వంలో లేకపోయినా కూడా ప్రజల పక్షాన కొట్లాడుతురు, వీళ్ళని తీసుకుపోయి లోపటేయాలి అని కక్షపూరితంగా ఫార్ములా ఈ కేసులు ఏదో ఒక కేసు పెట్టి లోపటేయరా నాయన అని చెప్పిండు. అక్కడ ఏం దొరకలే. మన తర్వాత లగచెర్ల ఘటనలో కూడా మరి వాళ్ళని రైతుల కోసం పోరాడుతుంటే మేము అండగా ఉంటే అరే దీని వెనక్కి వీళ్ళున్నారు, వాళ్ళున్నారు, వీళ్ళని ఇట్లా చేసిరు, అట్లా చేసిరు, కేటీఆర్ గారిని లోపటేయాలని ఒక ప్రయత్నంలో బాగా చేసిరు. అప్పుడు కూడా ఏం సాగలే వాళ్ళ ఆటలు. దాని తర్వాత ఇంట్లో జరిగిన పార్టీని పట్టుకుని రేవు పార్టీగా తీర్చిదిద్ది డ్రగ్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయని కొత్త డ్రామా తెరలేపారు. అప్పుడు కూడా ఎక్కడేం దొరకలేదు. మళ్ళీ ఇలా ఈ కాల్ రికార్డింగ్ అంటారు, కాళేశ్వరం విచారణ అంటారు, ఏదో సొల్లు మాటలు చెప్తారు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు, చేయబోయేది కూడా ఏం లేదండి. ఇప్పుడు మనం చాలా మంది బయట అంటారు, ఇప్పుడు కాళేశ్వరం కాల్ రికార్డింగ్ అనేది కార్తీక దీపం సీరియల్ లా కొనసాగుతా ఉంది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అలవి కాని హామీలన్నీ ఏవైతే అలవికాన్ని హామీలు ఇచ్చి మోసపు చేసిరో ఆ ముగిల్ రీకల్ సీరియల్ లాగా కొనసాగుతోంది. ఇంత సీరియల్ స్టోరీలు తప్ప వీళ్ళు ఏంటి చేసేది లేదు, వీళ్ళు దొరకబట్టేది లేదు, వీళ్ళకి తెలిసింది కూడా. ఫోన్ ట్యాపింగ్ జరగలేదంటారా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా అధికారులు ఒక విషయం, అధికారులు కూడా ఒప్పుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా అనేది అధికారులకు తెలిసిన విషయం. అప్పుడున్న డీజీపీ గారు ఎవరున్నారు, అప్పుడున్న సిఎస్ గారు ఎవరున్నారు, అప్పుడున్న ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరున్నారు, వాళ్ళందరూ విచారించి జరిగిందా జరగలేదా, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మీరు వాళ్ళని అధికారులను విచారించాలి. కానీ రాజకీయ కుట్రలో భాగంగా, రాజకీయ కక్షలో భాగంగా రోజు హరీష్ రావు గారిని పిలుస్తావు, ఓ రోజు కేటీఆర్ గారిని పిలుస్తారు, ఓ రోజు ఈ రోజు మళ్ళీ సంతోష్ రావు గారిని ప్రమేయంతో ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఎక్కడ ప్రమేయం అండి? ఎవరన్నారండి ప్రమేయం? మొన్న సజ్జనార్ గారు కూడా హీరోయిన్స్ వాళ్ళవి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పేర్లు ఏం లేవని చెప్పి చాలా క్లియర్ గా ఆయన నోటీసులో ఉంది. మరి బయట ప్రచారం ఏం చేస్తారు? వ్యక్తిత్వ హననం కేవలం కేటీఆర్ గారిని సమాజంలో డౌన్ చేయాలని, ఆయన క్యారెక్టరైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ అని చెప్పి సొల్లు మాటలు చెప్తారు తప్ప వాళ్ళు చేసేదేం లేదండి. వీళ్ళు కేవలం ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఈ అలివి కానీ హామీలు ఇచ్చిర్రు, ఏం చేయలేని పరిస్థితి. ఇలా ఒక విషయం మనం చాలా క్లియర్ గా గమనించారండి. ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు భూములు కబ్జా చేస్తున్నారని చెప్పి కేసులు పెట్టడం జరిగింది. అప్పుడు లేదండి, సిట్ ఏం లేదండి. మంత్రి గారి కూతురు కొండా సురేఖ గారి కూతురే స్వయంగా బయటకు వచ్చి మీడియా ముఖంగా గన్లు పెట్టి మరీ పైసలు వసూలు చేస్తూ ఉన్నారు అని చెప్తే సిట్టు లేదండి. నైని బొగ్గు గనులలో అక్రమ జరుగుతుంది, లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది అని చెప్పేసి బయటకు వస్తే సిట్టు లేదండి. కేవలం సింగరేణి అనే పేరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు తీయంగానే సిట్ అని వస్తుంది. ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ లో దిశగా. ఇలా నిన్న చెప్తానండి, గవర్నర్ గారికి ఇదే 90 బొగ్గు గనులకు సంబంధించి అక్రమాల గురించి గవర్నర్ గారిని కలుస్తాం, వినతి పత్రం ఇస్తామనగానే దీన్ని అంతా టాపిక్ ని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో వెంటనే మాజీ రాజ్యసభ సభ్యులు మా సంతోష్ కుమార్ గారికి నోటీసులు పంపారు. ఇది రాజకీయ కక్షపూర్తి చర్య కాకపోతే ఏముందండి? ఏ రోజునేమైనా చేసిరండి? ఓ బడి కట్టిరా, గుడి కట్టిరా, పరిశ్రమలు తెచ్చిరా, పెట్టుబడులు తెచ్చిరా, రైతన్నలకు ఏమైనా యూరియా బస్తాలు సక్రమంగా ఇచ్చిరా, నీళ్లు ఇచ్చిరా, కరెంట్ ఇచ్చిరా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిరా, మహిళలకు 2,500 ఇచ్చినావా, తులం బంగారం ఇచ్చినావా, నువ్వు ఏం చేసావు నాయన అని చెప్పి ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ ప్రశ్నిస్తా ఉంటే కాలయాపనలు చేస్తూ ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో, ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ రోజు మీరు ఇలాంటి సిట్టులు బిట్టులు అని చెప్పేసి కొత్త భావతం పెడుతున్నారు తప్ప వీళ్ళు ఏం లేదు, డొల్లా అని చెప్పేసి ఈ రోజు ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. 2.5 దాటిపోతుందండి. అరే ఏం చేసిరండి మీరు? ఏదైనా ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఉన్న సందర్భంలో మిషన్ భాగీరథ, మిషన్ కాగద, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇంకోటి కాళేశ్వరం, పంటలు, రైతులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇంకా ఎన్నో ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు ఇట్లా చేసిన సందర్భం. అరే కట్క బంద్ చేసినట్టు కాంగ్రెస్ రాగానే కరెంటు వాయే, నీళ్లు వాయే, ఉద్యోగాలు వాయే, ప్రాజెక్టులు వాయే, పరిశ్రమలు వాయే, పైసలు వాయే.
ఏమైంది ఆఖరికే ముఖ్యమంత్రి గారు నా చెప్పులు ఎత్తుక అప్పులు ఇవంటే చెప్పులు ఎత్తుకపోయేటోడు వచ్చిందని చూస్తున్నట్టే ఆయనే మాట్లాడిన పరిస్థితి. తెలంగాణ ఖ్యాతిని రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడ విశ్వపీఠం మీద ఉన్నామండి. తెలంగాణ మన భాషను, తెలంగాణ భాషను, యాసను ఎంతో గౌరవించుకున్నాం. తెలంగాణలో పెట్టుబడులు వచ్చినాయి, సస్యశ్యామలం, రైతన్నలు అద్భుతమైన పంటలు పండించారు, పరిశ్రమలు బాగున్నాయి, ఐటీ రంగంలో కూడా ముందుకు సాగినాం. కానీ ఈ రోజు ఎక్కడ కూడా చూసినా ఏం లేదు, ఎక్కడ గొంగలు అక్కడనే, ఎక్కడ వేసింది అక్కడనే ఉంది. ఓకే చరణ్ కౌశిక్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.